హైదరాబాద్ దుర్గం చెరువును కాపాడాలని ఫిర్యాదు రావడంతోనే ఆక్రమణలు తొలగించామని హైడ్రా ప్రకటించింది. కబ్జాకు గురైన వాటిని తొలగించి ఫెన్సింగ్స్ వేశామని స్పష్టం చేశారు అధికారులు. కబ్జా చేసిన వాళ్లు అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసి నెలకు 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు ఆయన. దుర్గం చెరువు గతంలో 160 ఎకరాలు ఉండగా ఇప్పుడు మాత్రం కేవలం 116 ఎకరాలు మాత్రమే ఉందని చెబుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఈ చెరువుని చూసేందుకు ఈ పరిసర ప్రాంతాల్లో వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు వేలాది మంది హైదరాబాద్ వాసులతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించిన వాసులు కూడా ఇక్కడికి వచ్చి ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి లేక్ స్థలాన్ని కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది నేతలు. అందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అనే నేత ఉన్నారు అనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుర్గం చెరువు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. దుర్గం చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో మనకి చాలా వరకు మట్టి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇటువైపున మొత్తం చూడొచ్చు. ఇది మొత్తం కూడా ఈ విధంగా మట్టిని వేసి మొత్తం మట్టి రాళ్లతో నింపేసి ఈ ప్లేస్ పార్కింగ్ కోసం రెంట్కి ఇచ్చారు అనేది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి అంశం. హైడ్రా అధికారుల విచారణలో ఈ అంశం బయటపడింది. అనేక రోజుల నుంచి ఈ దుర్గం చెరువుకి స్థలం అనేది వేరే వాళ్ళ చేతిలో ఉంది, ఇది కబ్జాకి గురైంది అనేది హైడ్రా నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణిలో ఫిర్యాదు అందడంతో హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి ఇది దుర్గం చెరువుకి సంబంధించినటువంటి స్థలమా కాదా అని పరిశీలించినప్పుడు ఇది మొత్తం కూడా దుర్గం చెరువుకి సంబంధించినటువంటి స్థలం. గతంలో 160 ఎకరాలు ఉన్నటువంటి దుర్గం చెరువు ఇప్పుడు 116 ఎకరాలకు చేరింది. అంటే ఎంత మేర కబ్జాకి గురైంది అనేది మనం స్పష్టంగా ఈ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 1975లో దాదాపుగా 160 ఎకరాలు ఉన్నటువంటి ఈ దుర్గం చెరువు ఇప్పుడు 116 ఎకరాలకు చేరింది. అంటే ఎంత మేర దాదాపుగా 45 ఎకరాల చెరువు పూర్తి స్థాయిలో కబ్జాకి గురైంది అనేది స్పష్టంగా హైడ్రా ఇచ్చినటువంటి నోటు మనం గమనిస్తే తెలుస్తున్నటువంటి అంశం. సో ఈ దుర్గం చెరువుని పూర్తి స్థాయిలో కాపాడేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తుందనేది ఇటీవల హైడ్రా ఇక్కడికి వచ్చి అక్రమ నిర్మాణాలు కావచ్చు, దాని తర్వాత కబ్జాకి గురైనటువంటి ఈ స్థలాన్ని మొత్తం కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో ఎన్ఆర్ఎస్కి సంబంధించినటువంటి మ్యాప్, దాంతోపాటు గూగుల్ మ్యాప్స్కి సంబంధించినటువంటి మ్యాప్ అన్నీ కూడా తీసి పూర్తిగా ప్రెస్లో కూడా విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా మనం ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇది 160 ఎకరాలు ఉండే 219 వచ్చేసరికి దాదాపుగా కబ్జాకి గురైంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 1975-76లో దాదాపుగా 160 ఎకరాలు ఉండే, అది మెల్లిగా 176 వరకు 29 ఎకరాల వరకు కబ్జా అయింది. దాని తర్వాత 1995 వరకు ఇది కాస్త 130 ఎకరాలకు చేరింది. 1995 నుంచి 2000 వరకు మరో 10 ఎకరాలు కబ్జాకి గురైంది. దాని తర్వాత 2000 నుంచి 2014 వరకు దాదాపుగా మరో 5 ఎకరాలు కబ్జాకి గురైంది. సో ఫైనల్గా 116 ఎకరాలకు మాత్రమే పరిమితమై ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దుర్గం చెరువు లేక్. ఈ దుర్గం చెరువు లేక్లో ఈ 5 ఎకరాలు ఎవరు కబ్జాకు పాల్పడ్డారు అనేది మనం ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేసినా హైడ్రా అధికారులు చెప్పినటువంటి మాటలు ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే మొత్తం ఈ మట్టి కనిపిస్తుందో, ఈ రాయిలు కనిపిస్తున్నాయి, ఈ చెత్త చెదారం మొత్తం కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ మొత్తం కూడా ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎస్టీఎస్ అనేటువంటి ట్రావెల్స్కి ఇది పార్కింగ్ ప్లేస్గా వాళ్ళు ఇచ్చినట్లు ప్రతి నెల దాదాపుగా 50 లక్షల వరకు ఆదాయం వస్తుందొచ్చు అనేది హైడ్రా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్, ప్రతి నెల దాదాపుగా 50 లక్షల రూపాయలు దీని మీద కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డికి ఆదాయం వచ్చింది. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం, దుర్గం చెరువుకి సంబంధించినటువంటి స్థలం. అట్లాంటి స్థలంలో ఏ విధంగా వీళ్ళు అక్రమంగా ఈ స్థలాన్ని
తమది అని చెప్తారు. తమది అని దుర్గం చెరువుని మొత్తం కూడా పూడ్చేటటువంటి ప్రయత్నం చేస్తారనేది గమనించిన తర్వాత ఆ రోజు మొత్తం పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా తొలగించిన తర్వాత మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఏదైతే కబ్జాకు గురైందో మనం ఒకసారి చూడొచ్చు. ఇది మొత్తం కబ్జాకు గురైనటువంటి ప్లేస్లో పార్కింగ్ వెహికల్స్ అన్నీ కూడా తొలగించి మొత్తం కూడా బౌండరీ వాల్ని నిర్మించారు. అంటే ఐరన్ రాడ్స్తో ఆ కేజ్తో కంచెని వేసినటువంటి దృశ్యాలు కూడా మనము గమనించవచ్చు. చుట్టూ కూడా గమనిస్తే మనకు చుట్టూ కూడా కేజీని నిర్మించినటువంటి దృశ్యాలు గమనించవచ్చు. అంటే మళ్ళా ఇది కబ్జా కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ మొత్తం కూడా కంచెను వేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ 5 ఎకరాలు ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 100 ఎకరాలు తక్కువ అనుకున్న భూమికి రేటు దాదాపుగా 500 ఎకరాలు ఈ భూమి రేటు విలువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ 150 ఎకరాలంటే దాదాపుగా 750 కోట్ల రూపాయల విలువ గల భూమి కబ్జాకి గురైందని చెప్పుకోవచ్చు. నిన్నటికైతే మొత్తం దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ప్లేస్ దాదాపుగా 5 ఎకరాలను కాపాడాము. ఈ కబ్జా పాల్పడినటువంటి వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయింది. వాళ్ళ మీద ఫిర్యాదు చేశామనేది హైడ్రా అధికారులు అఫీషియల్గా ఇచ్చినటువంటి నోట్లో మనకి తెలిసింది. ఇది ఓవరాల్గా దుర్గం చెరువుకి సంబంధించిన ప్లేసు, దానికి సంబంధించిన కబ్జా మీద హైడ్రా తీసుకున్నటువంటి చర్యలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, దుర్గం చెరువు దగ్గర నుంచి.